ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు ఉండనున్నాయి. ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉండనుంది. సిబిటి ద్వారా డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. 16,347 పోస్టులను సర్కార్ భర్తీ చేస్తోంది. ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు ఉండనున్నాయి. ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉండనుంది. సిబిటి ద్వారా డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. 16,347 పోస్టులను సర్కారు భర్తీ చేయనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా కూటమి సర్కార్ హామీ ఇచ్చిందో డిఎస్సి భర్తీ చేస్తాం మెగా డిఎస్సి ద్వారా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పుడు నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిఎస్సి ద్వారా కూడా దాదాపు 16,000 మందికి పైగా మెగా డిఎస్సి ద్వారా కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తాం, టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు చూసుకుంటే తాజాగా ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 తేదీ వరకు కూడా ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. ప్రతిరోజు 2 సెషన్లలో కూడా వీటిని నిర్వహించేలా కూడా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా మొదటి సెషన్ లో మెగా డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. అలాగే మరో సెషన్ లో వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రెండో సెషన్ ద్వారా కూడా డిఎస్సి పరీక్షలు కొనసాగుతాయి. ఈ పరీక్షలను మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ద్వారా కూడా నిర్వహించేలా కూడా అధికారులు మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే చెప్పిందో హామీ మేరకు కూడా దాదాపు 16,300 డిఎస్సి పోస్టులు కూడా మెగా డిఎస్సి ద్వారా కూడా పూర్తి చేయబోతుంది రవి. మొత్తం చూస్తే మటుకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి జూన్ 6 నుంచి 30 తేదీ వరకు అంటే జూన్ 30 వరకు కూడా ఈ డిఎస్సి పరీక్షలు కూడా కొనసాగేలా షెడ్యూల్ ఖరారైంది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.